వైశాఖ అమావాస్య శనైశ్చర జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైంది. ఆ రోజు దుర్గా ఆలయ దర్శనం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వైశాఖ అమావాస్య రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఆలయంలో దుర్గాదేవిని దర్శనం చేసుకుని కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేస్తే అన్ని రకాలైన కష్టాలు తొలగిపోతాయి. 2024 సంవత్సరంలో వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు శనైశ్చర జయంతి, శని భగవానుడి పుట్టినరోజు. కాబట్టి ఆ రోజు నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి ప్రత్యేకంగా పూజ చేయాలి. శని భగవానుడికి నువ్వుల నూనె అభిషేకంతో పాటు కొబ్బరి నీళ్ళ అభిషేకం అంటే కూడా చాలా ఇష్టం. కొబ్బరి నీళ్లు శని విగ్రహం మీద ఎక్కడ